ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల కొండపైన ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే టీటీడీ వారు ఘాట్ రోడ్లో కొన్ని వాహనాలను ఈరోజు మరియు రేపు రద్దు చేయడం జరిగింది. వాటి యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే అక్టోబర్ 6వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 86,859 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 37,173 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,63,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ఈరోజు కూడా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉందండి. ఇంకా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇప్పట్లో భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గదు, చాలా ఎక్కువగానే ఉంది. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి తిరుమల కొండపైన కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లో జనాలు వ్యాపించి ఉన్నారండి. కృష్ణతేజ సర్కిల్ అని ఉందండి తిరుమల కొండపైన, అక్కడ కృష్ణతేజ గెస్ట్ హౌస్ ఉంది. అంతవరకు కూడా క్యూ లైన్ అనేది వ్యాపించి ఉందంటే భక్తుల యొక్క రద్దీ ఎంత ఎక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి ఒక రోజు మొత్తం పడుతోందండి. ఒక రోజు పూర్తిగా, ఒక పగలు ఒక రాత్రి మీరు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. రేపు అంటే అక్టోబర్ 8వ తేదీన గరుడ సేవ ఉందండి. బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ అనేది అన్ని వాహనాల కంటే అతి ముఖ్యమైన సేవ. దీనికి జనాలు కూడా పెద్ద మొత్తంలో వస్తారండి. మామూలు వాహన సేవల కంటే కూడా గరుడ సేవ జరిగే రోజు వాహన సేవను చూడటానికి ఎక్కువ మంది భక్తులు అనేది రావడం జరుగుతుంది. రేపు గరుడ సేవ ఉంది కాబట్టి గరుడ సేవలో భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. తోపులాటలు జరిగే అవకాశం ఉంటుంది. వెహికల్స్ కూడా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి టీటీడీ వారు ఈరోజు అంటే అక్టోబర్ 7వ తేదీన రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లో 2 వీలర్ వాహనాలను రద్దు చేయడం జరిగింది. అంటే అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు 2 వీలర్ వాహనాలకు తిరుమల ఘాట్ రోడ్లో అనుమతి ఉండదు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. ఇక ఈరోజు బ్రహ్మోత్సవాలలో 4వ రోజండి. ఈరోజు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యలో కల్పవృక్ష వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. అలాగే ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. తిరుమల కొండపైన ఆయా సమయాలలో భక్తులు తిరుమాడ వీధులలో ఉన్నట్లయితే ఈ వాహన సేవలను దర్శించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు రూమ్స్ సిఆర్ఓ ఆఫీస్లో దొరుకుతాయా గోవిందా అని అడిగారు. ఈరోజు రేపు అంటే అక్టోబర్ 7, 8వ తేదీన తిరుమల కొండపైన రూమ్స్ అనేవి ఇవ్వరండి. ఎందుకంటే రేపు అక్టోబర్ 8వ తేదీన తిరుమల ఆలయంలో గరుడ సేవ ఉంది కాబట్టి భక్తులు ఎక్కువ మొత్తంలో వస్తారు. రూమ్స్ దొరకడం కష్టం కాబట్టి అక్టోబర్ 7 మరియు 8వ తేదీలలో రూమ్స్ ఇవ్వరు. సిఆర్ఓ ఆఫీస్లో క్లోజ్లో ఉంటుంది. అక్టోబర్ 9వ తేదీ నుంచి మళ్ళీ రూమ్స్ అనేవి యథావిధిగా కేటాయిస్తారు. అలాగే డిసెంబర్లో 300 రూపాయల టికెట్ బుక్ చేసుకున్నాము. అయితే జనవరి నెల వైకుంఠ ఏకాదశికి టికెట్ బుక్ చేసుకోవచ్చా అని అడిగారండి. మామూలుగా ఒక టికెట్ బుక్ చేసుకుంటే మళ్ళీ అదే రకమైన దర్శనం టికెట్ని బుక్ చేసుకోవడానికి 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలండి. మీరు డిసెంబర్లో ఆల్రెడీ 300 రూపాయల టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి ఆ దర్శనానికి వెళ్ళండి. జనవరి నెల దర్శనం టికెట్ల బుకింగ్ ఓపెన్ అయినప్పుడు బుకింగ్కి ట్రై చేయండి. అయితే బుక్ చేసుకోండి, లేదా మరుసటి నెలకు బుక్ చేసుకోండి.
అలాగే ఇంకొకరు 8వ తేదీ సుప్రభాత సేవ ఉందా తెలుపగలరు అని అడిగారండి. అక్టోబర్ 8వ తేదీన గరుడ సేవ నిర్వహిస్తున్నారు. దానికోసం మిగతా అన్ని రకాలైన సేవలను టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. రేపు సుప్రభాత సేవ అనేది లేదండి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.